సంచలనం సృష్టిస్తున్న ఐటీ గ్రిడ్ డేటా వ్యవహారంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తెలంగాణ పోలీసులు తొలిసారిగా ఎథికల్ హ్యాకర్స్ సహకారం తీసుకుంటున్నారు. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లకు పాస్వర్డ్ ఉండటంతో ఎథికల్ హ్యాకర్లతో ఓపెన్ చేయించారు. కొన్ని కంప్యూటర్ల నుంచి డేటాను తీసి పోలీసులకు అందించారు. ఐటీ గ్రిడ్లో 3 ఇంటర్నల్ సర్వర్లు 7 కంప్యూటర్ హార్డ్ డిస్క్లు మాయమైనట్లు ఎథికల్ హ్యాకర్లు గుర్తించారు. రిజిస్ట్రేషన్ టైంలో ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకుడు అశోక్ ని పట్టుకునేందుకు ఇప్పటికే పోలీసులు 3 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అశోక్ దేశం విడిచి విదేశాలకు వెళ్లకుండా దేశీయంగా ఉన్న అన్ని విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమెజాన్, గూగుల్ కి సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో మరోసారి 91 సిఆర్పి కింద నోటీసులు అందించారు. ఐటీ గ్రిడ్ కేసులో ఆధార్, ఎలక్షన్ కమిషన్లకు సైబరాబాద్ పోలీసులు లేఖలు రాశారు. ఐటీ గ్రిడ్ కి ప్రజలు వ్యక్తిగత డేటాను ఎవరు ఇచ్చారనే దానిపై సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి సైతం పోలీసులు లేఖ రాశారు. మరోవైపు ఏపీ ఐటీ సెక్రటరీని సైతం పోలీసులు వివరణ కోరారు. living in the village, not living in the place, absent. And tarvata voter list nunchi they were removed. Cyberabad police kuda investigation Cyberabad lo kuda vere case ki jarugutundi. Cyberabad and Hyderabad we will sit together and we will discuss further how to go about the investigation. E type of any cases unnai idilo we will also seek guidance from election commission guidance prakaram, supervision prakaram, we will take further action also as per the law of the land. Thank you. Yes, as on now. So tarvata ee FIR registration time lo complainant Dasarath Ram Reddy inka oka coincidence oka ee reference gurunchi chepparu that Georgia lo USA lo 2018 ante last year Democratic candidate Brian Kemp and Stretchy Abraham మధ్యలో సిమిలర్ ఎలిగేషన్ జరిగింది. జార్జియా యుఎస్ఏ లో ఒక స్టేట్ ఉంది. 2018 గవర్నర్ ఎలక్షన్ టైంలో బ్రయన్ కెంప్ అండ్ స్ట్రెచీ అబ్రహామ్స్ ఈ మధ్యలో కంటెస్ట్ జరిగింది. ఇంతకు ముందు బ్రయన్ కెంప్ ఫర్ 4-5 years he was secretary of the state of